హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా, మనం ఇదిగోండి టమాటాలు చూస్తున్నారు కదా, టమాటాలతో రసం చేయబోతున్నానండి. టమాటా రసం చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. దీన్ని చేసే విధానం అంటే పర్ఫెక్ట్ రసం మాత్రం సూపర్గా ఉంటుంది. ఇదిగోండి టమాటాలు వచ్చేసి నేను ఒక 6 టమాటాలు తీసుకున్నానండి. అంటే ఒక 1/2 కేజీ టమాటాలు, కొద్దిగా చింతపండు. ఇదిగోండి ఒక తెప్పాలు తీసుకొని ఆ తెప్పాల్లోకి టమాటాలు మునిగినంతగా నీళ్ళు పోసుకోవాలండి. టమాటాలు మునిగన్ని నీళ్ళు పోసుకోవాలి. తర్వాత రవ్వ అంతా చింతపండు వేసుకోవాలి. అది చిన్న సైజు ఒక చింతపండు వేసుకొని ఈ పొట్టు పోయేటట్టుగా బాగా ఉడకనించుకోవాలి. చూడండి చక్కగా మనకి ఇదిగోండి టమాటా ఎలా మగ్గిపోవాలండి. టమాటా మగ్గిపోయినప్పుడు ఇప్పుడు మనం దించేసుకొని గ్యాస్ దించేసుకొని చల్లార్చుకోవాలి. ఈ టమాటా నీళ్ళు చల్లార్చుకోవాలి. ఇదిగోండి ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ అండి ధనియాలు, కొంచెం ఎన్నో చిటికుడు మెంతులు, స్పూను కందిపప్పు, స్పూను జీలకర్ర బాగా వేయించుకోవాలండి. ఒక స్పూను మిరియాలండి, మిరియాలు ఒక స్పూన్ వేసుకున్నాం మనం. ఇవన్నీ లైట్గా కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి. చూడండి చక్కగా వేయించుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకొని అదే బాండి అండి. ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఎండుమిరగాయలండి. ఎండుమిరగాయలు ఒక రెండు చిన్న చిన్న కట్ చేసుకున్న చిన్నగా ఇరగేసుకున్న ఎండుమిరగాయలు, దాంట్లోనే కొంచెం చిన్న ఎల్లిపాయలు, ఈ 2 లైట్గా వేయించుకోవాలండి. ఆయిల్ వద్దండి, ఆయిల్ లేకుండా ఉత్త కళాయిలోనే లైట్గా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 రెప్పలు కరివేపాకు. రసం మాత్రం భలే టేస్ట్గా ఉంటుందండి. వేడిగా ఉంటేనే రసం భలే తినబుద్ధి అవుద్ది. టమాటా రసం సూపర్గా ఉంటుందండి. మనం చికెన్ ఫ్రై చేసుకున్నా, మటన్ ఫ్రై చేసుకున్నా, ఫిష్ ఫ్రై చేసుకున్నా, దేనికైనా రసం పెట్టుకొని వారంలో 1-2 సార్లు తింటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. హెల్త్కి కూడా మోషన్ ఫ్రీ అయింది, చాలా బాగుంటుందండి. రసం ఎప్పటికైనా మనిషికి ఆరోగ్యానికి చాలా మంచిది. లైట్గా కొంచెం ఎర్రగా అయ్యేటట్టుగా వేయించుకోవాలండి. ఇట్లాగ ఎర్రగా వేయించుకోవాలండి. ఇట్లా వేయించేసుకొని గ్యాస్ దీన్ని కట్టేసుకొని చల్లార్చుకొని మిక్సీ పొడి చేసుకుందాం. చక్కగా ఇదిగోండి రసం మీద ఉన్న ఈ తొక్కులు తీసేసుకొని పక్కన తీసేసుకోవాలండి. చల్లారింది కదా, చల్లారినాక మనం ఈ తొక్కులన్నీ తీసేసుకోవాలి. ఇదిగోండి మన టమాటాలంతా పిండుకోగా ఇలా రసం అయిద్దండి. టమాటాలు పిండుకొని వాటర్ పోసుకొని నేను 2 గ్లాసులు వాటర్ పోసానండి. ఇలా రసం చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉప్పు వేసాము. ఇప్పుడు పసుపు అండి, పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు. ఇదిగోండి మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా, దీంట్లోకి ఈ పొడి కూడా దీంట్లోకి ఇలా వేసేసుకోవాలి. పొడి మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఈ రసం పొడి అన్నీ మనం వేసుకున్నాం కదండి. 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా, ఈ 3 గ్లాసుల్లో 2 గ్లాసులు వాటర్ అయ్యేటట్టుగా మనము బాగా మరగనిచ్చుకోవాలండి. ఇంతవరకు పోసాం కదా, కొంచెం మరిగేటట్టుగా బాగా మరిగించుకోవాలి. 3 గ్లాసులు పోతేనే 2 గ్లాసులు వాటర్ అయ్యేటట్టుగా మరిగించుకోవాలి. ఇది ఎంత మరిగితే రసం అంత బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందని చూసుకోవాలండి. ఇప్పుడు సూపర్గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్. ఉప్పు కూడా మనకి కరెక్ట్గా సరిపోయినాయండి. ఇది బాగా మనం మరిగించుకుందాం. చూడండి చక్కగా రసం చూసారా, మనకి ఇందాక ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, తగ్గిపోయినాయి కండి. ఇది దించుకొని ఓ పక్కన పెట్టుకొని దీనికి తాలింపు చేసుకుందాం. తాలింపు కోసం 1 గంట ఆయిల్ అండి. 1 గంట సరిపోయింది. ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెమే పట్టింది ఆయిల్. గంట ఆయిల్. చూడండి ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిర్చి అండి. అలాగే పోపు దినుసులు తెలుసు కదండి మనకి, పోపు దినుసులు తాలింపు గింజలు అంటారు. తాలింపు గింజలు, కరివేపాకు, చిన్నెల్లిపాయలు,
ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంగు వాడట్లేదు, రసం కదా, రసానికి నేను ఇంగు వాడను. కొంతమంది ఇంగు కూడా వేసుకుంటారు, అది మీ చాయిస్ అండి. పోపు ఇదిగోండి, పోపు తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ పోపు దీంట్లో వేసేసుకోవాలి. చక్కగా మనకి రసం రెడీ అయిపోయిందండి. రసం మనకి చక్కగా రెడీ అయిపోయింది, దించేసుకోవడమేనండి. ఇంకా పోపు కూడా పెట్టేసాము, రసం కూడా మరిగిపోయినాయి, ఇంకా దించేసుకోవడం. ఉప్పు కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది, ఇందాక చూసుకున్నాం కదా, ఇంకా దించేసుకోవడమేనండి. దీని కాంబినేషన్ ఇప్పుడు మనం బంగాళదుంప ఫ్రై చేద్దాం. మనకు రసం కాంబినేషన్ అండి, రసం చేసుకుంటున్నాం కదా టమాటా రసం, దాంట్లో కాంబినేషన్ బంగాళదుంప పచ్చికారం ఫ్రై చేయబోతున్నానండి. బంగాళదుంప పచ్చికారం ఫ్రై చేయబోతున్నానండి. ఇదిగోండి, నేను వచ్చేసి ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను అండి, 3 గంటలు తీసుకున్నాను. గ్యాస్ కొట్టుకొని ఒక కుక్కర్ అండి, పప్పు కుక్కర్, ఇది పప్పు కుక్కర్లో బంగాళదుంపలు కట్ చేసుకొని లైట్గా ఉడకబెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం దూరగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ముక్కలు చేసేసుకొని ఇలా సగానికి చేసుకొని మిక్సీలోకి వేసుకోవాలండి. కుక్కర్లోకి వేసుకొని మంట పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. మనం 3 విజిల్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. బంగాళదుంప ఫ్రై పచ్చికారం ఫ్రై అనుకున్నాం కదా, ఆ పైకి ఇవ్వండి పచ్చిమిరకాయలు వచ్చేసి ఒక 7-6 తుంచేసుకోవాలండి, మిక్సీ పట్టేసుకోవాలి. ముందే చేసుకొని వేసుకోవచ్చండి, నేను మాత్రం చేత్తోనే తుంచేసేసుకున్నా. 5-6 చిన్న ఎల్లిపాయలండి, కొంచెం చిన్న సైజు అల్లం ముక్క అండి, కొంచెం జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా గల్లుప్పు, గల్లుప్పు, కొంచెం కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి బాగా టేస్ట్ ఉంటుందండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని కొంచెం కొబ్బరి కలిపి మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాం అండి. మనం 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాం కాబట్టి 1.5 గంట ఆయిల్ పట్టిద్దండి. 1 గంట ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి 2 చిన్నగా వంచుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు సన్నగా చేసుకున్నాం అండి. కొంచెం పోపు దినుసులు తెలుసు కదా, పోపు దినుసులు కొంచెం కరివేపాకు. చూడండి, ఇదిగోండి బంగాళదుంపలు ఎట్లా తొడియాలు తీసుకొని మరీ మెత్తగా కాదండి, కొంచెం దూరగా ఉన్నప్పుడే మనం ఉడకబెట్టుకోవాలి. ఇది ఇట్లా కట్ చేసేసుకొని వేసుకున్నామండి. కొంచెం లావుగా వేసుకోవాలండి, సన్నగా అయితే మరీ మెత్తగా అయిపోతాయి, కొంచెం లావుగా. ఇలా మనం కట్ చేసి వేసుకున్నాం కదా బంగాళదుంపలు. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, మనం దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలండి. ఉప్పు చూసి కొంచెం 1 స్పూను, ఇదిగో బుట్ట స్పూన్తో 1 స్పూను, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందాక మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కండి, నీకు చూపించా కదా, పచ్చిదండి, ఇదిగో పచ్చి పేస్టు. ఈజీగా 10 నిమిషాల్లో రసము, 10 నిమిషాల్లో మన పచ్చి బంగాళదుంపల ఫ్రై అండి. చక్కగా ఇదిగోండి, మన పచ్చికారం కూడా వేసుకున్నాం కదా, పచ్చిమిరకాయల పచ్చికారం అండి, చాలా బాగుంటుందండి. చూసారా ఫ్రై ఎంత బాగుందో, కలర్ఫుల్ కూడా చాలా బాగుంటుందండి. పచ్చికారం రసం కాంబినేషన్ అండి ఇది, చూడసారా ఎంత బాగుందో. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం మనం. ఇక్కడంతా ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఎంత చిటికెడు వేసుకోవచ్చు, కొంచెం ధనియాల పొడి. అసలు మన కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరి వేసి, పచ్చిమిర్చి వేసి, కొంచెం జీలకర్ర చేస్తే స్మెల్ వస్తుందండి, సూపర్గా ఉందండి. ఇలా చేసుకోండి, వెరైటీ కూడా ఎప్పుడు ఇలా కూడా అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా మన బంగాళదుంప పచ్చికారంతో ఫ్రై అయిపోయిందండి. ఇంక దించేసుకుందామండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మాత్రం మర్చిపోమాకండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా